ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మన హయగ్రీవుడికి నమస్కారాలు సమర్పించుకుంటూ ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. ముందుగా అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండుగల యొక్క అంటే సంక్రాంతికి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముఖ్యమైన విషయం, భోగి అంటే క్లుప్తంగా చెప్పాలి అంటే దక్షిణాయనంలో రాక్షసుల ఆధిపత్యం ఉంటుంది. అది తొలగి ఉత్తరాయణంలో దేవతల యొక్క ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి వారికి స్వాగతం పలకడానికి ఆహ్వానంగా మనం ఈ భోగి మంటలు వేస్తాము అని ప్రాచీనుల యొక్క ఆచారం. రెండోది, సంక్రాంతి నాడు మకర రాశిలో రవి ప్రవేశించడం. మకర రాశిలో రవి ప్రవేశించడం ద్వారా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. మేషం నుంచి మకర రాశి 10వ రాశి, కర్మస్థానం కాబట్టి చాలా పవిత్రమైనది. ఆ సమయంలో పితృదేవతల యొక్క ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. జన్మజన్మల నుండి వచ్చినటువంటి పాపమంతా కూడా మాతా పితృహ సేవనం అన్నట్లుగా పితృదేవతల్ని సేవించడం ద్వారా మనం తరిస్తాము అనేటువంటి ఉద్దేశం చేత ఆ మహాపుణ్యకాలంలో పితృదేవతల రుణం తీర్చుకోవడం కోసం సంక్రాంతి పండుగ నాడు మనం ఆచరిస్తాం. తరువాత ఉత్సవాలు, అనేకమైన ప్రాంతీయ ఆచారాలను బట్టి ఉత్సవాలు కూడా మనం జరుపుకుంటాం. అందుచేత మకర సంక్రాంతి ఇంకొకసారి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మనం ముఖ్యంగా రాశి ఫలాలు తెలుసుకుందాం. దాంట్లో 11 నుంచి 17 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఎంచేత అంటే గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి నవమంలో అంటే ఇప్పుడు మకర రాశిలోకి 10వ స్థానంలో రవి వస్తాడు. రవి వచ్చినప్పటి నుంచి కూడా ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అసాధ్యాన్ని సుసాధ్యం అన్నట్లుగా ప్రతి పని కూడా మనం చాలా చక్కగా పూర్తి చేయగలుగుతాం. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైన ప్రయత్నాలు ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి, ఉద్యోగస్తులకి ప్రోత్సాహం, వృత్తుల వారికి కూడా కార్యజయం, ఫైనాన్స్ అలాగే వ్యాపారస్తులకు కూడా ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. నూతనమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు చాలా యోగదాయకంగా ఉంటాయి. అయితే వృత్తుల పరంగా చూస్తే చేతి వృత్తులు అలాగే సంచార వృత్తులు ఇటువంటి వారందరికీ కూడా చాలా యోగదాయకంగా ఉన్నది. ఇంకా కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంది. వ్యాపార పరంగా గృహోపకరణాలు, వస్త్ర, అపర, ధాన్య, జనరల్, కిరాణా, మెడికల్ మొదలుగా కలిగిన వారందరికీ కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అయితే మేషరాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రు బాధలు, రుణ బాధలు, అంటే మనం అంటే కిట్టని వారు చిన్న చిన్న ఆటంకాలు పెడుతూ ఉండడం, ప్రతి పని కూడా కొద్దిగా ఆలస్యం అవుతూ ఉండడం, ఇటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి. అటువంటి ఇబ్బందుల్ని మనం మార్చుకోగలం, వాటిని మనం ఏ విధంగా అధిగమించగలం అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళినట్లయితే మీ సమస్యలన్నీ కూడా ఈజీగా సులభంగా మీరు పరిష్కరించుకోగలుగుతారు. తద్వారా విజయాన్ని సాధించగలుగుతారు. అటువంటి సమస్యలు తొలగడానికి శని భగవానుడి యొక్క ఆరాధన చేయడం, ఆంజనేయ స్వామిని బాగా పూజించడం తప్పకుండా చేసినట్లయితే మంచి ఫలితాలు తప్పనిసరిగా పొందుతారు. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శివారాధన చేయండి. మీకు విజయం తప్పనిసరిగా మిమ్మల్ని వరిస్తుంది. ఈ వృషభ రాశి వారికి వార ప్రారంభం, వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వారాంతం అకాల భోజనము, శ్రమ, చికాకులు ఉంటాయి. మరి ఈ రాశి వారికి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో
బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా వార ప్రారంభంలో మీకు లభిస్తాయి. కార్యజయం, ఆర్థిక లాభము, వారం మధ్యలో కూడా నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం తప్పనిసరిగా లభిస్తాయి. ముఖ్యంగా ఈ వారం మీకు పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగా పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ పని చేయాలి అంటే మీరే చేయాలి అనేటువంటి పేరు, గుడ్ నేమ్ మీరు తెచ్చుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే సేమ్ టైంలో కొంచెం అనారోగ్య సమస్యలు, అంటే పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు కానీ వారాంతం అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. చేత ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. మరి విపరీతమైన వ్యయం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎంచేత మిమ్మల్ని పొగిడేవాళ్ళు ఎక్కువ అవుతారు, మీరు బాగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చేత కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అధికమైన వ్యయం జరిగే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. వస్త్రాల్ని, అలంకారాల్ని, వస్తువుల్ని సమకూర్చుకుంటారు. మానసికమైన ప్రశాంత వాతావరణం తప్పనిసరిగా వారం మధ్యలో కనబడుతుంది. వారాంతంలో కొద్దిగా స్వల్పమైనటువంటి ఆటంకాలు, చికాకులు ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు పండుగ వెళ్ళిన తర్వాత మీరు చేయగలుగుతారు. రాజకీయ పరంగా పర్వాలేదు, వృత్తుల పరంగా కాస్త డెవలప్మెంట్స్ ఉన్నాయి. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వార ప్రారంభం, వారం మధ్యలో కూడా మంచి వ్యాపారం సాగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రాశి వారికి సంఖ్యల్లో 6 ఎక్కువగా వాడుతూ ఉండండి. రంగుల్లో తెలుపు. ఆరాధనలో చూసినట్లయితే మీరు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించుకోవడం, వీలైతే మంగళవారం నాడు కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి. విశేషమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నింట విజయం సాధించగలుగుతారు. ఈ మిథున రాశి వారికి వార ప్రారంభం సామాన్యంగా ఉన్న మంగళవారం నుండి శనివారం వరకు కూడా కార్యజయం, ఆర్థిక లాభము, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం, వార ప్రారంభం ప్రయాణాదులు కానీ శ్రమ కానీ ఉండవచ్చు. వారం మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభము, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత తప్పనిసరిగా లభిస్తుంది. వారాంతం కూడా కొన్ని విషయాలు తప్పనిసరిగా విజయం తప్పనిసరిగా ఉంటుందట. అంచేత మీరు ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే చిన్న చిన్న ఆటంకాలు తొలగుతాయి. పెద్ద పెద్ద ఇబ్బందులు అయితే మీకు ఎక్కువగా కనపడవు. కార్యజయం, ఆర్థిక లాభాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉద్యోగపరంగా చూసుకుంటే గుర్తింపు ఉంటుంది. రాజకీయ పరంగా పర్వాలేదు. వృత్తుల పరంగా చిన్న చిన్న ఆటంకాలు అయితే తప్పనిసరిగా ఎదురవుతే ఆర్థిక పరిస్థితుల్లో కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. వ్యాపార పరంగా అయినట్లయితే వార ప్రారంభంలో కొద్దిగా సామాన్యంగా ఉన్న తదుపరి వ్యాపార అభివృద్ధి తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి చూసినట్లయితే కొంతమందితో మనం ప్రయత్నం చేయాలని కొన్ని విషయాలు అనుకుంటాం. అటువంటి ప్రయత్నం చేయక కొద్దిగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే దాన్ని సకాలంలో అందిపుచ్చుకోలేరన్నమాట. అందిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తారు కానీ అందిపుచ్చుకోలేరు. ఎంచేత గురుడి యొక్క బలం, జూపిటర్ యొక్క బలం చాలా తక్కువ ఉన్న కారణం తప్పనిసరిగా ఈ రాశి వారు గురుడి యొక్క బలం పెరగడం కోసం, అంటే మిగిలిన యాంగిల్స్లో అన్ని పర్వాలేదు కానీ ప్రధానమైనది ఏంటి అంటే గురుబలం ఉంటే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మీరేం చేయాలి అంటే శివారాధన చేయండి, శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి, దత్తాత్రేయుడి యొక్క చరిత్ర పఠించండి. తద్వారా విశేషమైన గురుబలం తప్పనిసరిగా మీకు లభిస్తుంది. సంఖ్యల్లో ఎక్కువగా 3 వాడుతూ ఉండండి. రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన. ఇంకా మరి ఇంకొక విషయం అనుకున్నాం, జన్మంలో గురుడు కాబట్టి శివారాధన, వారాల్లో గురువారం చేయడం, గురు చరిత్రలు పాటించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారికి మనం చూసినట్లయితే సప్తమ స్థానంలోకి వచ్చేసే గ్రహాలన్నీ రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఇలా సప్తమంలో ఉన్నారు. ఏదైనా గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ఈ గ్రహములు మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినప్పుడు చంద్రుడు కూడా చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో,
అంటే వార ప్రారంభం వివాదాలు ఉంటాయి. వారం మధ్యలో సామాన్యంగా ఉన్నది. వారాంతం మీరు అన్నింటా విజయం సాధించగలుగుతారు. ఈ గ్రహాలన్నీ కూడా సప్తమ భావంలో ఉండడం, మరి అష్టమంలో రాహు, నవమంలో శని, వ్యయంలో గురుడు, ఇలా గ్రహాలన్నీ కూడా సమానమైనటువంటి భావాలు లేకుండా అనుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండడం ద్వారా కొంచెం అన్ని పనులు కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంచేత గ్రహములు బాగోలేదని చెప్పి మనం అనుకోకూడదు, గట్టి ప్రయత్నం చేయాలి. ఉద్యోగపరంగా ఎక్కువ శ్రమ పడాలి. రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు అయితే ఉండదు. వృత్తుల పరంగా ఆయా వృత్తులు చేసేవారు వృత్తుల్లో శ్రమతో కూడిన ఫలితాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా వ్యాపారాత్మకంగా కూడా మనం చూసిన ఎక్కువ శ్రమతో మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి వృత్తుల వారికి. అలా వ్యాపారంలో కూడా కొన్ని రకాల వారికి మాదిరిగా ఉన్నది, ఏదైనప్పటికీ కూడా పెద్ద గొప్ప అయితే లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళాలి. శివుడి యొక్క అత్యద్భుతమైనటువంటి శక్తి, పవర్ మిమ్మల్ని నడిపిస్తుంది. నవగ్రహాల చుట్టూ తిరగాలి. ఆ నవగ్రహాల చుట్టూ ఉన్న పవర్ ఉంటుంది. ప్రతిష్ఠ చేయబడిన నవగ్రహములు, చాలామంది అక్కడ ఎక్కడ తిరుగుతూ ఉంటాం, కరైటే, కానీ ప్రతిష్ఠ చేయబడి ఉండాలి. అక్కడ పవర్ ఉంటుంది. ఆ పవర్ ఎప్పుడైతే ఉందో ఆ పవర్ మనల్ని నడిపిస్తుందట. అంచేత ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని పఠించండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సంఖ్యల్లో 2, రంగుల్లో ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్. శివాలయం, శివ దర్శనం, గురువార నియమం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ. రావి చెట్టు చుట్టూ గాలి ఉందే మీకు అత్యద్భుతమైన యోగాన్ని ఇస్తుందట. తప్పకుండా వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. ఈ సింహరాశి వారికి షష్ఠ స్థానంలో అత్యద్భుతమైన గ్రహాలన్నీ ఉన్నాయి. రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. మీ క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. ఆత్మస్థైర్యం అత్యద్భుతంగా ఉంటుంది. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా జరుగుతుంది. ఈ విధంగా రాబోయే కాలం అనుకూలమైనటువంటి కాలంగా కనపడుతోంది. ఈ వారం అత్యద్భుతమైన యోగాలు ఉన్నాయి. సింహరాశి వారికి వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం. వారం మధ్యలో వివాదాలు ఉండవచ్చు. వారాంతం స్వల్ప ఆటంకాలున్నా మీ యొక్క పనులన్నీ మీరు చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఈ సింహరాశి వారికి పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. కుటుంబ సంతానపరమైన విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతనమైన ప్రయత్నాల్లో వేగంగా ముందుకు వెళ్ళగలరు. క్యాలిక్యులేషన్స్, ఆలోచనలు, ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రధానమైన 4 గ్రహాలు షష్ఠ స్థానంలో మంచి యోగవంతంగా ఉన్నాయి. మరి గురుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు. అష్టమ శని ప్రభావం కారణం చేత స్వల్పమైన ఆటంకాలు, సమస్యలు వచ్చినా అవన్నీ తొలగి మీరు విజయం వైపుకి వెళ్ళగలుగుతారు. ఉద్యోగపరమైన అభివృద్ధి, రాజకీయపరమైన గుర్తింపు, వృత్తులపరమైన ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. అంచేత ఈ రాశి వారికి శత్రు బాధల నుండి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిదానంగా ఉండండి, జాగ్రత్తతో ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 1, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శివారాధన, శని భగవాను పూజించడం, శని స్తోత్రాన్ని చేయడం, సుందరకాండ పారాయణ చేయడం, ఇటువంటి చేయడం ద్వారా మీరు విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఈ కన్యా రాశి వారికి 2వ స్థానంలో, అంటే తప్పనిసరిగా 2, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో ఈ సంచారం అన్నది వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వార ప్రారంభం స్వల్పమైన ఆటంకాలు ఉంటాయి. వారాంతం వివాదాల నుండి చాలా దూరంగా ఉండాలి. నూతనమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఆలస్యమవుతాయి.
బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు దొరకడం కొద్దిగా కష్టమవుతుంది. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఈ రాశి వారికి రావుగ్రహ ప్రభావం చేత, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రావుగ్రహ ప్రభావం చేత ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేయగలుగుతారు. ఆటంకాలు సమస్యలు అయితే చాలా ఎక్కువగానే తగులుతాయి. చేత గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సంపూర్ణమైనటువంటి గ్రహ ఫలితాలు అనుకూలంగా లేని కారణం చేత చికాకులు ఇవన్నీ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు వాయిదా వేసుకోవాలి. అనాలోచితమైన కార్యక్రమాలు చేయకూడదు. ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. నిదానంగా పనులు పూర్తి చేయాలి. ప్రతి పని యందు కూడా శ్రద్ధ అనేది చాలా అవసరం అవుతుంది. చేత మొత్తం మీద ఈ యొక్క కన్యా రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఏం చేయాలి అంటే, ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని పఠించండి. నవగ్రహ ప్రదక్షిణ చేయండి. నవగ్రహారాధన అన్నట్లుగా నవగ్రహ ప్రదక్షిణ చేసి, మరి మీకు ఏ ధాన్యం అవకాశం ఉంటే ఆ ధాన్యం స్వామి దగ్గర ఉంచండి. గురువారం నాడు తప్పనిసరిగా మొలకెత్తిన శనగల్ని ఆవుకు పెట్టండి. తద్వారా విజయం సాధించగలుగుతారు. ఎక్కువగా సంఖ్యలో మీరు 5వ నెంబరు వాడండి. మరి కలర్స్లో ఎక్కువగా తెలుపు రంగు వాడండి. తద్వారా ఆటంకాలు తొలగి విజయం వైపుకి ముందుకి వెళ్ళగలుగుతారు. ఈ తులారాశి వారికి జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో చంద్ర సంచారం, వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో పనుల్లో ఆలస్యం, వారాంతం ముఖ్యమైన వ్యవహారాల్లో యోగదాయకంగా ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా లభిస్తాయి. నూతనమైన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. అలాగే ఉద్యోగపరమైన అభివృద్ధి ఉంటుంది. సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరంగా తప్పనిసరిగా అనుకూలమైన వాతావరణం ఉన్నది. కోర్టు వ్యవహారాదులు, ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాదులు అయితే వాయిదా పడతాయి. ఇంకా వ్యాపారాత్మకంగా మనం చూసామా, ఆర్థిక సంబంధమైన వ్యాపారాదులు అంటే ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి, ఇటువంటి వారి అందరికీ కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. గురుబలం అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలన్నీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది. మహిళలకు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఈ విధంగా మొత్తం మీద చూస్తే ఈ రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ చతుర్థ స్థానంలో రవి, కుజులు అనుకూలంగా లేరు. రవి వలన ఆత్మస్థైర్యం కొద్దిగా తగ్గుతుంది. కుజుడు వలన మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి మనుషులు ఉంటారు. అంచేత ఇటువంటి వారు ఇద్దరి వల్ల జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో ఎక్కువగా మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం చాలా మంచిది. తద్వారా మీరు విజయం తప్పనిసరిగా సాధించగలుగుతూ ఉంటారు. చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఇప్పటివరకు తృతీయ, ఆయన చతుర్థంలోకి పెడతారు. అంచేత ఇటుపైన అంటే తప్పనిసరిగా శుక్రవారం నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. మన సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క స్తోత్రం చదవడం, కందులు కానీ కందిపప్పు కానీ ఎర్రని గుడ్డలో కట్టి మంగళవారం నాడు ప్రవహించే నదిలో 6 to 7 మధ్యలో వదిలిపెట్టండి. విజయం తప్పనిసరిగా సాధిస్తారు. శత్రు బాధలు తగ్గుతాయి. ఈ వృశ్చిక రాశి వారికి దశ తిరుగుతుందండోయ్. తృతీయ స్థానంలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలు ఉన్నాయి. చేత స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. శత్రు బాధలు తగ్గుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వస్తువులు, వస్త్రాలు, అలంకారాలు సమకూర్చుకుంటారు. ఈ విధంగా తృతీయ స్థానంలో రవి, బుధ, శుక్ర, కుజుడు 4 గ్రహాలు ఉన్నాయండి.
ఇంకా మరి గురుడు షష్ఠ స్థానంలో ఉన్నాడు. శని అంటే రాహు 4వ స్థానం, శని 5వ స్థానంలో ఉన్నారు. మిగిలిన పెద్దగా అనుకూలంగా లేరు. అయితే చంద్రుడి యొక్క విషయానికి వస్తే వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత, వారాంతం పెద్దగా ఇబ్బందులు లేవు. పనుల్లో ఆలస్యమైన మీ పనులన్నీ సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. ఈ విధంగా ఉన్న కారణం చేత కోర్టు వ్యవహారాలు, ఉద్యోగ సమస్యలు తప్పనిసరిగా తీరుతాయి. నిరుద్యోగులకు కూడా కాస్త అవకాశాలు కల్పించడం లేదా చిన్న చిన్న పనులు అనుకూలంగా ఉంటాయి. ఇంకా సోదర వర్గ సంబంధమైనటువంటి వివాదాలు పరిష్కారం అవుతాయి. అంచేత అన్యోన్యత పెరుగుతుంది. ఇంకా వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి. అంటే గృహోపకరణాలు, వస్త్ర, అపర, ధాన్య, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన ఇటువంటి వారందరికీ ఇచ్చేత 4 గ్రహాలు తృతీయ స్థానంలో ఉన్నాయి. రవి, బుధ, శుక్ర, కుజులు అని 4 గ్రహాలు. తద్వారా చాలా అనుకూలమైన పరిస్థితులు అంటే ఆర్థిక పరిస్థితులు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, స్థిరాస్తి, క్రయ విక్రయాదులు ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేత ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆలోచనతో ముందుకు వెళ్ళండి, విజయం సాధిస్తారు. సంఖ్యల్లో ఎక్కువగా మీరు 7వ నెంబర్ వాడండి, రంగుల్లో తేనె రంగు వాడండి. మరి ఆరాధనలో మనం అనుకున్నాం, ఆరాధనలో శివారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ధనురాశి వారికి ఈ చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. చంద్రుడు దశమ, ఏకాదశ అంటే ఏకాదశ, ద్వాదశ జన్మస్థానాల్లో చంద్ర సంచారి వారం. అంటే వార ప్రారంభం, వారాంతం అత్యద్భుతంగా ఉంటుంది. వార ప్రారంభంలో ధనలాభం, కార్యజయం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం, గురుడు కూడా సప్తమ స్థాన సంబంధమైన కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా కనబడుతున్నాయి. గురుబలం చాలా అనుకూలంగా ఉన్నది. అర్ధ అష్టమ శని దోషం కూడా ఉన్నది. స్వల్పమైన ఆటంకాలు, శ్రమ, చికాకు, ప్రతి పనియందు అసంతృప్తి ఇవన్నీ ఉంటాయి. చేత ప్రవాహానికి ఎదురు ఏదడం అనేది తప్పదు. విజయం కూడా సాధించగలుగుతారు. ఎంచేత విజయం అంటే గురుబలం వల్ల. చంద్ర గురుబలాల వలన విజయం సాధిస్తాం. మిగిలిన గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాల్లో ఉన్నాయి. అంటే వేళకి విందులు వినోదాల్లో ఉంటాం, మీ క్యాలిక్యులేషన్స్ కాస్త కరెక్ట్ అవుతాయి, వేళకి భోజనము, సుఖ నిద్ర అన్నట్లుగా ఉంటాయి. అంటే ఆర్థిక పరిస్థితులు కూడా పర్వాలేదు. ఆర్థిక పరిస్థితుల్లో కూడా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా కూడా ఆటంకాలు తప్పనిసరిగా తొలగుతాయి. అయితే ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ పరంగా గుర్తింపు ఉంటుంది. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. వృత్తుల వారికి కూడా వార ప్రారంభం, వారాంతం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే న్యాయవాదులు, వైద్యులు ఇటువంటి వాళ్ళకి సామాన్యం, పెద్దగా ఫలితాలు అయితే ఏమి ఉండవు. మిగిలిన వృత్తుల వారికి పర్వాలేదు. ఇంకా చేతి వృత్తి పనివారు, సంచార వృత్తులు, సంచార వ్యాపారాలు చేసేవారికి కాస్త డెవలప్మెంట్స్ బాగున్నాయి. వ్యాపారాత్మకంగా కూడా ఫైనాన్స్ వారికి, అలాగే మీకు గృహోపకరణాలు, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ ఇటువంటి చిన్న చిన్న వృత్తులు వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రబల గురుబలాలు అనుకూలంగా ఉండడం వల్ల సర్వత్ర విజయం సాధించగలుగుతారు. శని ప్రభావం వల్ల శ్రమతో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిదానంగా వ్యవహరించండి, తప్పనిసరిగా విజయం మీ చెంత ఉంటుంది. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో ఎక్కువ శనీశ్వరుడి యొక్క ఆరాధన లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి, మంచి ఫలితాలు పొందగలరు. ఈ మకర రాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడి యొక్క బలం, చంద్రుడు లాభ స్థానంలో, వ్యయ స్థానంలో, జన్మస్థానంలో ఉన్నాడు. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉండడం ఉంటుంది. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ, చికాకు, ప్రతి పని ఆటంకము ఉంటుంది. వారాంతం మళ్ళా విందులు వినోదాల్లో పాల్గొంటారు, ఉత్సవాల్లో బాగుంటారు, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, అన్నింటి విజయం సాధించగలుగుతారు. ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు.
అలాగే విందు వినోదాల్లో విలాసవంతమైన జీవనం ఉంటుంది. ఆత్మస్థైర్యం తగ్గుతుంది. ఇండైజెషన్ ట్రబుల్స్ ఉంటాయి. వారాంతం మోకాళ్ళ నొప్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలా ఉండగా ఉద్యోగపరంగా ఎక్కువ శ్రమ పడాలి. రాజకీయ పరంగా కూడా పెద్దగా గుర్తింపు అయితే కనపట్టలేదు. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే చిన్న చిన్న వృత్తుల వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారాత్మక పరమైన డెవలప్మెంట్స్ కూడా మీకు వారం మధ్యలో వ్యాపారాత్మక పరమైన డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా కొంచెం బాగానే ఉంటాయి. అయితే పెద్దగా అప్పులు తీర్చేంత ఉండవు, కానీ మీకు సరిపోయే లాభసాటిగానే మొత్తం మీద వ్యాపారాత్మకంగా కనపడుతోంది. అయితే ఈ మకర రాశి వారికి కొన్ని విషయాలు ఇలా చేయాలని అనుకుంటారు, అలా చేయలేకపోతారు. అంటే ఏ విషయాలు? కుటుంబ ఆర్థిక సంతానపరమైన విషయాలు కరెక్ట్గా చేయలేరు. ఉద్యోగపరమైన విషయాలు చేయగలుగుతారు, కొన్ని వృత్తుల్లో చేయగలుగుతారు, కానీ నీ చెప్పిన వాళ్ళకి మాత్రం చేయలేరు. అదేమిటి అంటే వారు అక్కడికి వచ్చేప్పటికి వాళ్ళ ఆలోచన సరిగ్గా తెగదు. అంటే కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేరు, తద్వారా వాళ్ళు విజయం సాధించలేకపోతారు. అంచేత అటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్. ఆరాధనలో ఎక్కువగా మీకు గణపతి స్తోత్రాన్ని ఎక్కువ ఆరాధించాం. అంటే గణపతిని ఆరాధించండి, గణపతి స్తోత్రాన్ని పఠించండి, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ కుంభరాశి వారికి వ్యయంలోనే రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు 4 గ్రహాలు ఉన్నాయి. ఒక్క గురుగ్రహం ఒక్కటే అనుకూలంగా ఉంది. అంటే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, మీ మాటకి వాల్యూ ఉంటుంది, మీరు అనుకున్నటువంటి పనులు విజయం సాధించగలుగుతారు. కానీ ప్రవాహానికి మాత్రం ఎదవలసిన పరిస్థితులు ఉంటాయి. ఇంచేత లగ్నంలో రాహు, సప్తమంలో కేతువు, వ్యయంలో శని, అంటే ద్వితీయంలో శని. అంటే మీరు బాగా చెప్పినా ఎదరు వాళ్ళకి నచ్చదు, మరి ఏం చేస్తాం? నచ్చిన విషయాలు చెప్పడం ద్వారా ఉపయోగం ఏముంది? ప్రవాహానికి ఎదురు ఇస్తారు, దానివల్ల ఉపయోగం ఏముంది? అంచేత ప్రవాహానికి ఎదురెత్తడం వల్ల శ్రమ ఎక్కువగా ఉంటుంది, తద్వారా విజయం సాధించడం చాలా కష్టంగా ఉంటుంది. చేత ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి. ఎదరవాడికి ఇష్టం లేని విషయాన్ని మాత్రం మీరు చెప్పకండి, తద్వారా విజయం సాధించలేరు కదా, అనవసరమైనటువంటి చికాకులు ఎక్కువ. సరే, ఉద్యోగపరంగా ఎక్కువ శ్రమ పడాలి, రాజకీయ పరంగా పర్వాలేదు, సంతానపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. వృత్తుల్లో వ్యాపారంలో కూడా ఫైనాన్స్ వ్యాపారము ఇలా సామాన్యమైన వ్యాపారాలు చేయొచ్చు, కానీ విశేషమైన వ్యాపారాలు చేసేటువంటి పరిస్థితులు అయితే లేవు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే, మరి ముఖ్యంగా మనం ఆలోచిస్తే వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంది, వారపు మధ్యలో కూడా చాలా అనుకూలంగా ఉంది. వారాంతం అకాల భోజనము, శ్రమ, పనుల్లో చికాకు ఉంటాయి. అయితే మీరేదో ఓ గోల్ చేసుకుని ఇలా చేస్తే ఇలా సాధించవచ్చు అని ఏదో ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ అయితే సక్సెస్ అవ్వడం చాలా కష్టం ఈ వారం. చేత ఆ ప్లాన్ విషయంలో చాలా నిదానంగా ఉండాలి. ఇంకా మూడో విషయం, ఎక్కువ శ్రమ పడవలసిన పరిస్థితి అయితే కనబడుతుంది. కష్టంతో కూడిన విజయాన్ని సాధించగలుగుతారు. అంచేత విజయం అన్నది అంత సులభంగా అయితే ఉండదు. దీనికి మీరు సప్తమ స్థానంలో కేతువు, లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి ఎక్కువగా అమ్మవారిని కూడా ఆరాధించడం మంచిది. దుర్గా సప్తశ్లోకిలో రోజు మొత్తం 7 శ్లోకాలు చదవండి, లేదా సర్వమంగళ మాంగళ్య అనే శ్లోకాన్ని చదవండి. సంఖ్యల్లో 6, రంగుల్లో ఎక్కువగా గ్రీన్ వాడండి, తద్వారా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఈ మీనరాశి వారికి చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఏమిటండి అంటే, మరి యాక్చువల్గా మీనరాశి వారికి ఏకాదశ స్థానంలో శుక్రుడు, కుజుడు, బుధుడు ఉన్నారు. అంటే విందుల వినోదాల్లో పాల్గొంటారు, మీ క్యాలిక్యులేషన్స్ బాగుంటాయి, మీ ఆలోచన బాగుంటుంది, చాలా చికాకులు తగ్గుతాయి. గతం కంటే ఇప్పుడు చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, చికాకులు ఉన్న
వారాంతం అన్నింటా మాత్రం విజయం సాధించగలుగుతారు. అంటే స్థిరాస్తి క్రయ విక్రయాదులు, రియల్ ఎస్టేట్ కాస్త అనుకూలిస్తుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. అంచేత వ్యాపారాత్మక కాస్త డెవలప్మెంట్స్ ఉంటాయి. సుఖమైన నిద్ర, సుఖభోజనము, విందులు వినోదాల్లో పాల్గొనడం, పుణ్యక్షేత్రాలను దర్శించడం, ఇలా ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా కనపడుతోంది. మానసికమైన ఒత్తిడి వదిలేయాలి. ఇంచేత జన్మల్లో శని, వ్యయంలో రాహు, ఇంకా మరి గురుడి యొక్క బలం కూడా చూస్తే గురుడి యొక్క బలం కూడా పెద్దగా అనుకూలంగా లేదు. షష్ఠ స్థానంలో గురుడు పెద్ద యోగదాయకం కాదు. అయినప్పటికీ కూడా మీరు అనుకున్నటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోండి తప్పనిసరిగా. అంటే మరి కర్కాటకంలో లేడు, మిథునంలో ఉన్నాడు కాబట్టి మిథునంలో గురుడు కూడా చతుర్థ గురుడు అవుతాడు. పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు. అంచేత సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు ఆరాధనలో శివారాధన ఎక్కువ చేయడం మంచిది. ఏదైనప్పటికీ గతం కంటే బాగుంటుంది. తద్వారా విశేషమైన ఫలితాలు చెప్పలేం, కానీ సామాన్యమైన ఫలితాలు అయితే బెటర్. ఆపన చుట్టి మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు కూడా ప్రోత్సాహం. అన్ని రంగాల వారికి కాస్త అనుకూలమైన వాతావరణం బాగుంటుంది. ఈ పొంగల్ హాలిడేస్, పొంగల్ అన్నది మీకు చాలా, సంక్రాంతి అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు రంగు వాడండి. ఆరాధనలో వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం మరిన్ని విశేషాలతో వచ్చే వారం కలుసుకుందాం. మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. విని కట్టేయడం కాదు, తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని 10 మందికి పంపిస్తారని చెప్పి కోరుకుంటూ, మరి లైక్ చేసి షేర్ చేసిన వారికి ప్రత్యేకమైన అభినందనలు, ఆశీస్సులు, భగవంతుడి అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీరు కూడా చేస్తారని భావిస్తూ మనం వచ్చే వారం కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.